నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక మహిళ మరికొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి నయా దందాకు తెరలేపారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, చోటామోటా పొలిటికల్ లీడర్లను టార్గెట్ చేసుకుని ఈ దందా సాగిస్తున్నారు. అదే విషయంపై డీఎస్పీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాజేష్ అనేటోడు, ప్రకాష్ అనేటోళ్ళు వీళ్ళిద్దరూ ఎక్కువగా ఈ విధంగా అన్న భర్త ఈ విధంగా వాళ్ళు యాక్టింగ్ చేస్తూ వాళ్ళని పంచాయతీ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా లక్షల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ ఇప్పుడు చాలామందిని మేము విక్టిమ్స్ కూడా కోరుతున్నాము. మీరు కంప్లైంట్ అవసరం లేదు, మా నెంబర్ కాల్ చేస్తే మీది విక్టిమ్ మా దగ్గర ఉంది కాబట్టి మీది ఎంత పోయిందో అమౌంట్ ఏంటో తెలుస్తుంది. జస్ట్ విట్నెస్ మాత్రం పెట్టుకుంటాము, మేమే వచ్చి విచారించుకుంటాము. మీకు ఎటువంటి అవసరం లేదు, పోలీస్ స్టేషన్ రాని అవసరం లేదు. మీ అడ్రస్ రివీల్ చేసి మాకు ఫోన్ నెంబర్ చేసి చెప్తాము. దానికి చెప్పినా చాలా మాకు. ఈమె అంబాపురంలో ఉంటుంది ప్రజెంట్. రాప్తాడ్ లిమిట్స్లో ఒక హోటల్ కూడా పెట్టుకుని ఉంది. ఫస్ట్ భర్త చనిపోవడం జరిగింది, సెకండ్ వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే విక్టిమ్స్ ప్రజెంట్ అయితే చెప్పడం లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కొంతమంది విక్టిమ్స్ చెప్తున్నారు, పొరపాటున బయటకు వచ్చిందంటే మేము ఫ్యామిలీలో ఇదే చేసుకోవాల్సింది వస్తుంది సార్, మా పేర్లు రివీల్ చేయొద్దని. ఆ విధంగా కండిషన్తో వస్తూ ఉన్నాం. ఆ విషయంలో భాగంగానే నేను ఇద్దరు సీఎల్ని కూడా కర్నూలు వీఆర్ పిలిపించడం జరిగింది. ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అధికారులు ఎవరి మీద ఎంత ఉందో సివియారిటీ అంత విధంగా కూడా ఎంత దూరమైన పోవడానికి ఎస్పీ గారు రెడీగా ఉన్నారు. వాళ్ళను వాళ్ళ యొక్క సివియారిటీ బట్టేసి సార్ యాక్షన్ తీసుకుంటామని చెప్పినాడు. తీసుకుంటున్నాడు రెడీ. అది రివీల్ అవుతుంది అధికారుల దగ్గర, ఇంకా జరుగుతూ ఉంది విచారణ. అది 20లో జరిగింది. అది ఏం లేదు, మా దగ్గర అటువంటి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, ఎవరు లేదు. అవి విచారణ చేస్తున్నారు. మీరు ఏవైతే మనకు వచ్చినాయి కూడా మన మీడియాలో కూడా వచ్చినాయి, దానిలో విచారణ చేస్తున్నారు. స్టార్ట్ అయింది, చేస్తూ ఉన్నారు సార్, చేస్తున్నారు. మీరు సారు అందరినీ పెట్టుకొని వాళ్ళ సీడీఆర్లు తీసుకొని వీళ్ళు ఎంతమంది మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ నెంబర్లు ఉన్నాయని సపరేట్గా వేరే ఒక సీనియర్ అధికారిని పెట్టి విచారణ చేస్తున్నారు. అది విచారణ జరుగుతుంది. మీరు పెట్టిన వీడియోలు కానీ మా దగ్గర సీడీఆర్లు కూడా చెక్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరెవరు కాంటాక్ట్ చేసి ఏది దేంట్లో బాధితులు ఎవరు లేరు, బాధితులు పోలీసు వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇన్ఫర్మేషన్ విక్టిమ్స్ ఎవరు చెప్పకుంటే మనము మెయిన్ ఏంటంటే విక్టిమ్స్ దీంట్లో మెయిన్ కాజ్ ఏంటంటే విక్టిమ్స్ బయటికి చెప్పలేదు, ఒక్కరు కూడా చెప్పలేదు. దాని మీద జరుగుతుంది. 1-2 చోట్ల ఏదో చెప్తే కానిస్టేబుల్ వరకు జరిగి ఏదో జరిగింది, ఆ నెగ్లెక్ట్ వల్లనే చర్యలు తీసుకుంటున్నారు. అట్ట కూడా కొంతమందిని చేసినారు, రిటైర్డ్ ఎంప్లాయీస్. ఎక్కడండి ఈ ఘటనలో? లేదు, ఓన్లీ ట్రాపే. వాళ్ళు ముందుకు రావడం లేదు. దయచేసి వాళ్ళ పేర్లు రివీల్ చేయొద్దండి. మీకు తెలిసి ఉంటుంది చాలా వరకు ఎవరెవరు అనేది మీకు వచ్చింటుంది, మీ నోటీసులోకి వచ్చింది, చాలా వరకు ఉన్నాయి. వాళ్ళ పేర్లు రివీల్ చేస్తే వాళ్ళు చేయొద్దని చెప్పేసి క్లియర్గా మాకు చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళ పాపం ఫ్యామిలీ మేమైతే అందరినీ తీసుకుంటున్నాం. వీళ్ళ దగ్గర ఉండేటివన్నీ విక్టిమ్ పేర్లన్నీ రాసుకుంటున్నాము. వాళ్ళ విట్నెస్ కింద సైట్ చేస్తాము, అరెస్ట్ చేస్తాం త్వరలోనే. వాళ్ళు కూడా వచ్చేసేస్తారు. ప్రామిసరీ నోట్లు వాడు డబ్బులు ఇయ్యాడు కదా, ఇక బుక్ పెట్టుకుంది, ఎమ్మడే రాసుకోవడం, ఖాళీ సంతకాలు పెట్టేసుకోవడం. డబ్బులు ఒక 5 లక్షలు, 1 లక్ష, 2 లక్షలు రాపించే అన్నీ వాడు డబ్బులు క్యాష్ తీసుకోపోడు కదా, ఇది రాపించుకుంటారు. దాని తర్వాత వాడిని బ్లాక్మెయిల్ చేసి ఇస్తావా లేకుంటే ఏం కదా ఇది అది 2 కలిపి ఇవన్నీ తీసుకుంటాం. ఎవడన్నా కొద్దిగా లీగల్ పోతే ఇది ఆల్రెడీ మాకు బాగున్నాడు సార్ అని చెప్పి చేసింది. బీజేపీలో ఫోటోలు కానీ చేసింది. ఇంత పొలిటికల్ ఫలానా క్యాడర్ అంటే ఏం లేదు ఆమెకి, ఏం లేదు, పొలిటికల్ సంబంధమే లేదు అసలు. దాంట్లో అయితే లేదు. నేను ఓపెన్ చెప్తున్నాను. ఉన్నారు చాలాసేపు కొన్ని పార్టీల్లో వాళ్ళు లీడర్లుగా కూడా వ్యవహరించి మహిళలను కొంతమందిని అందరితో పాటు ఫోటోలు దిగడం, లీడర్లతో ఫోటోలు అవన్నీ ఉన్నాయి. అన్ని అట్లే మర్డర్ ఎందుకుంటుంది? దానికి సంబంధించిన సెక్షన్స్ 386 ఎక్స్ట్రాక్షన్ అంటే కత్తితో బెదిరించి డబ్బులు తీసుకోవడము, ఇట్లా విధంగా చీటింగ్ చేయడం. అందుకోసమే 386 ఎక్స్ట్రాక్షన్, కత్తి తీసుకొని
అవును, కరెక్ట్. సెక్షన్లు అయితే స్ట్రాంగ్ ఉన్నాయి. దీంట్లో యాక్చువల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే రంగమ్మ నాయుడు ఫస్ట్ మేము లిఫ్ట్ చేయడం జరిగింది A1ని. కొద్దిగా లీగల్ ప్రొసెస్ ఉంటే ముందే కోర్టుకు ప్రొడ్యూస్ చేసినాము. రిమాండ్ తీసుకున్నారు, జైల్లో కూడా ఉన్నారు. మళ్ళీ పోలీస్ కస్టడీకి వేసినాం ఈరోజు. ఆమెను తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం విచారణ. దానికోసమే స్టాండర్డ్గా దీనికి ఒక హై లెవెల్ ఆఫీసర్లనే పెట్టినాం ఇన్వెస్టిగేటింగ్. ఏమీ లేదు, ఎవ్వరూ చేయడం లేదు. ఇప్పుడు మీకు తెలుసు రంగమ్మ స్టార్టింగ్లోనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినాము. ఒకవేళ పొలిటికల్ అని అంటున్నా కానీ అర్థమైందే. మళ్ళీ ఇదొక పోలీస్ కస్టడీకి ఈరోజు తీసుకుంటున్నాము. అటువంటి ఏమీ లేవండి మాకు. దీనికి సీనియర్ పోలీస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్ కూడా విచారణ చేస్తున్నారు. చాలా రోజులుగా ఇది జరుగుతుంది అంటున్నారు కదా, ఇంతకుముందు మళ్ళీ పోలీసులు తీసుకొచ్చినది. ఇప్పుడు ఇన్ని రోజులుగా ఇది జరుగుతున్నా కూడా బ్రోతల్ కేసు తెలుసుకోలేదా? బ్రోతల్ కేసు వీళ్ళ మీద అంటే 4-5 కేసులు ఉన్నాయి కానీ బ్రోతల్ కేసు మీద రిజిస్టర్ కాలేదు. రంగమ్మ మీద అక్కడ 4-5 కేసులు ఉన్నాయి. ధర్నా చేసినవి ఇలాంటి పోయి కొట్టిన 323 ఒకటి అట్లా 5 కేసులు ఉన్నాయి రంగమ్మ మీద. బ్రోతల్ కేసులు అనేది వీళ్ళు వాడుకున్నారు కదా కొంతమంది అమ్మాయిల్ని, అందరు అమ్మాయిలు వాడుకున్నారు. కొంతమంది ఆ విధంగా తిరుగుతూ పాత కేసులు ఉండటండి. వీళ్ళు ఆర్గనైజింగ్, వాళ్ళు ఏడన్న పాపం రోడ్ల మీద అక్కడ ఏమన్నా తిరిగేటోళ్ళని కొద్దిగా పరిచయం చేసుకొని వాళ్ళతో కూడా కొంతమందితో చేపించినారు. పేర్లు రివీల్ చేయడం అవసరం లేదు. వాళ్ళ మీద అయితే కేసులు ఉన్నాయి, ప్రాస్టిట్యూషన్ కేసులు ఉన్నాయి. వీటోళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి వీళ్ళు నెంబర్ కలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళు లీడర్లు మల్లేశ్వరి అని రంగమ్మని ఇద్దరు. ఆ నెంబర్ కలెక్ట్ చేసిన తర్వాత అతనికి ఇస్తారు. అది ఆ అమ్మాయికి ఇచ్చేసి ఫోన్ చేయండి అని ఆ అమ్మాయితో ట్రాప్ చేపించి వీళ్ళు ఆల్రెడీ ఈ డ్రామా, ఈ హౌస్ ఇవన్నీ ముందే రెడీ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఏమండి లేడీస్ ఉన్నారు చూపించడానికి. ఎట్లా అవుతుంది మాస్క్ ముద్దాలు చూపించడానికి లేదు, మాస్క్ లేసి కూడా చూపించకూడదు.